నాశనం అవుతుంది. ఓకే ఓకే సత్యవతి రాథోడ్ గారు, ఇప్పుడు అల్టిమేట్ గా డ్రా అయింది జనగాంలో కూడా. సరే ఇవాళ జరిగింది ఎలక్షన్, డ్రాలో కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. దానిలో ఏముంది, ఇక తొర్రూరులో మీకు ఒక ఎక్స్ అఫీషియో మెంబరు, సరే జనగాంలో మీకు ఒక ఎక్స్ అఫీషియో మెంబరు, వాళ్ళకు వాళ్ళు ఉన్నారు. అవును. సో తొర్రూరులోనేమో వాళ్ళిద్దరు ఎక్స్ అఫీషియో మెంబర్స్ తో ఓటేశారు. అక్కడ కూడా డ్రా జరిగిందా? అంతేనా? మాకు రావాల్సిన తొరూరు అవుటైడ్ మాకు బీఆర్ఎస్ పార్టీలో ఖాతాలోకి రావాల్సిన మున్సిపాలిటీ అది. అంటే అసలు ఎక్స్ అఫీషియో మెంబర్ గా కావ్య ఏ విధంగా కూడా ఎలిజిబుల్ కాదు. కోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు కదా దాన్ని, కోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు. డెఫినెట్ గా చేస్తాం, కానీ కోర్టులో ఛాలెంజ్ చేస్తాం. అది ఎప్పుడో అప్పుడు కొట్టుడు పోయేదే. కానీ ఇప్పుడే శరత్ గారు అన్నట్టు ఎక్కడెక్కడియో ఇంకా పెండింగ్ ఉన్నాయి. కోర్టు కూడా దీన్ని కాలయాపన చేయకుండా ఒక సరి అయిన నిర్దిష్టమైన సమయంలో దీన్ని పరిష్కరించకపోతే ఓట్లేసిన ప్రజల్ని, ప్రజాస్వామ్యాన్ని, లేకపోతే ఈ ఎలక్షన్ ప్రక్రియను అపహాస్యం చేస్తున్నట్టు ఉంటుంది. అంటే ఏదో ఎవరైనా అధికారంలో ఉంటే ఇందాక వారు చెప్పారు, ఇవాళ పార్లమెంట్ ఒక సభ్యుడు ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీ సింబల్ మీద పోటీ చేసిన తర్వాత కూడా ఆయన పార్టీ మారలేదు అని ఒక స్పీకర్ నిర్ణయం తీసుకోవటం అని అంటే ఇంతకంటే దౌర్భాగ్యం అంటామా, సిగ్గు చేయటం ఏమంటాము? మీ దానిలో కూడా అట్లే జరిగింది కదా, మీ పదేళ్ళలో కూడా అట్లే జరిగింది. మేము పార్టీ మారలేదని కాదు, వాళ్ళు మొత్తం సిఎల్పిని విలీనం చేసి అందరు వచ్చారు. ఉంటదా జాతీయ పార్టీని తీసుకొచ్చి ప్రాంతీయ పార్టీలో విలీనం ఉంటదా? అది పాసిబుల్? అసలు ఎట్లా చేసిన స్పీకరే అట్లా చేసిన పోచారం శ్రీనివాసరెడ్డి వచ్చి భరత్ గారు లాస్ట్ టైం విలీనం చేశారనే మాటకి నేను ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. విలీనం చేస్తే వాళ్ళు ఎప్పుడెప్పుడైతే పార్టీకి రాజీనామా చేసిండ్రో ఆ డేట్లన్నీ తీసి ఒక్కసారి ముందర బెంచీ మీద పెట్టి దాని గురించి మాట్లాడితే బాగుంటది. ఒక్కసారి ఆమె పేరేంటి, ఇందిరారెడ్డి భార్య సబితారెడ్డి భార్య, ఒకసారి ముగ్గురేమో అక్కడ ఖమ్మం జిల్లా నుంచి ఒక్కొక్క రోజు పోయింది. అట్లా 12 మంది ఒక్క రోజు పోయి గవర్నర్ ముందు లొంగిపోవడం అంటే మేము ఈ పార్టీ వదిలేస్తున్నాం, విలీనం చేస్తున్నామని అందరూ ఒక్కసారి పార్టీని వదిలేసిపోయి అక్కడ మెమోరాండం ఇచ్చింటే దాన్ని మేము పార్టీని విలీనం చేస్తున్నాం అనే మాట ఏదన్నా అన్నింటే ఎవరైనా అంగీకరించేవారు. ఒక్కొక్క సంవత్సరం దాకా ఒక్కొక్కళ్ళు పోయినరు. మా తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికలు అయిన తర్వాత పోయిండు, ఓడగొట్టి మరీ పోయిండు మా ఎంపీ క్యాండిడేట్ ని, ఇప్పుడున్న కొండ విశ్వేశ్వర రెడ్డిని ఓడగొట్టిన తర్వాత పోయిండు. సంవత్సరం వరకు ఒక్కొక్కరు పోతూనే ఉన్నారు. అట్లా వీళ్ళు మాకు విలీనం అయిపోయింది, వాళ్ళు 12 మంది వచ్చి గవర్నర్ దగ్గర లేఖ ఇచ్చిండ్రు అనే మాటలు. ఎందుకంటే వీడియోలు లేవా, వాళ్ళు రాసిన లేఖలు లేవా, వాళ్ళు రాజీనామా చేసిన డేట్లు ఎక్కడైనా పోయినాయండి? అది అధికారంలో ఉన్నారు కాబట్టి మీ ఇష్టానుసారంగా మార్చుకొని దాన్ని మేము వాళ్ళు ఎవరు వేరే పార్టీ సింబల్ మీద పోటీ చేయలేదు ఎమ్మెల్యేలుగా ఉండి. ఇప్పుడు వాళ్ళు పార్టీ వీళ్ళలాగా ఎవరు మాట్లాడలేదు. వన్స్ సబితాంద్రారెడ్డి గారు ఎప్పుడు వచ్చారు, మిగతా వాళ్ళు ఎప్పుడు వచ్చిందనే దానికంటే దాన్ని క్వశ్చన్ చేసినప్పుడు వచ్చిన ఆన్సర్ చూడండి, ఇప్పుడు వస్తున్న ఆన్సర్ చూడండి. మీరు దానం నాగేందర్ గారు అంటే ఎలక్షన్ లో పార్లమెంట్ లో పోటీ చేసి కాంగ్రెస్ చేతి గుర్తు మీద ఆయన పార్టీ మారలేదు అని అంటే ఇంతకంటే దౌర్భాగ్యం, ఇంతకంటే అపహాస్యం ఇంకోటి ఉంటుందా అమ్మా? అది మీరు పోటీ చేసిన వాళ్ళు కొందరు కండు వేసుకొని అభివృద్ధికి పోయినాం, లేకుండా ఇంకే దేనికో పోయినాం అని అన్నారు. స్వయంగా ఒక ఎమ్మెల్యే ఇంకో పార్టీ సింబల్ మీద పోటీ చేసి ఓడిపోయిన తర్వాత నేను పార్టీ మారలేదంటే ఇంతకంటే ఇంకా దిగజారుడు గానీ ఇంకంటే నీచమైన రాజకీయాలు ఉంటాయా? ఇప్పుడు సత్యవతి రాథోడ్ గారు చెప్పండి. భరత్ అన్న చెప్పండి. నా ఒపీనియన్ ఒకటి, మీరు మంత్రిగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా చాలా రూపాల్లో ఉన్నారు. నా ఒపీనియన్ ఏంటంటే ఈ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక డైరెక్ట్ గా పెడితే వచ్చే నష్టం ఏంది? అంతకుముందు అట్లే ఉండేది. చాలా గుడ్ క్వశ్చన్. మేము కూడా దాన్ని మనస్ఫూర్తిగా సమర్థిస్తున్నాం. గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఒక ఓటు, వార్డు మెంబర్ కి ఒక ఓటు ఉన్నప్పుడు, ఇక్కడ కూడా జెడ్పీటీసీకి, ఎంపీటీసీకి ఒక ఓటు ఉన్నప్పుడు, ఎమ్మెల్యేకి, ఎంపీకి ఓటు ఉన్నప్పుడు, ఈ మున్సిపల్ కార్పొరేషన్ లో కూడా వాళ్ళకి కావాల్సిన నాయకుడిని వాళ్ళు ఎన్నుకునే స్వేచ్ఛ ఉండాలి. ఇలాంటి అనైతిక రాజకీయాలకు పాల్పడే విధంగా, అవినీతి రాజకీయాలకు పాల్పడే విధంగా స్కోప్ ఇవ్వద్దు అని అంటే తప్పకుండా ఈ చట్టాన్ని మార్చాలి. వాళ్ళు పారదర్శకంగా
ఎవరు మెజార్టీ ఉంటే వాళ్ళతోని వార్డు మెంబర్లకు ఒక మున్సిపాలిటీ కౌన్సిలర్లు ఉంటారు, లేకపోతే మున్సిపల్ కౌన్సిలర్స్ అంతా కలిసి వైస్ చైర్మన్ ఎన్నుకుంటారు. డైరెక్ట్ గా మున్సిపల్ చైర్మన్ డైరెక్ట్ చైర్మన్ కి ఎన్నిక పెడితే అది నిజంగా చాలా ఎన్నికల్ని డబ్బులు మిగులుతాయి చాలా వరకు. ఎన్టీ రామారావు గారు ఇలాంటి అనైతిక రాజకీయాలకు ఒక తెర పడుతుందండి. డబ్బులు ఇవన్నీ సరే, ఇవాళ డబ్బుల మాట పక్కనుంచిన నిజంగా ప్రజాబలంతోని ప్రజల ఆమోదంతోనే అయిన వాళ్ళు వార్డ్ కౌన్సిలర్లు వార్డ్ మెంబర్లేమో ప్రజల ఆమోదంతో వస్తారు. వాళ్ళకి నాయకుడైన మరి చైర్మనో మేయరో ఎందుకు డొంకదారిలో రావాలి? నిజంగా దానికి నేను ఇన్నేళ్ల ప్రజా జీవితంలో ఉన్నాను, రాజకీయాల్లో ఉన్నాను. ఇలాంటి వాటికి నిజంగా నేను పూర్తిగా సంపూర్ణంగా వ్యతిరేకిని. మనస్ఫూర్తిగా మీరు తీసుకొచ్చిన ప్రతిపాదన భవిష్యత్తులో థ్యాంక్ యూ. ఎందుకంటే మీరు చాలా కింది స్థాయి నుంచి సర్పంచ్ ఉన్నారు, జడ్పీ మెంబర్ కూడా కదా మీరు, జిల్లా పరిషత్. అవును, జడ్పీ మెంబర్ ఉన్నాను, ఎమ్మెల్యే ఉన్నాను, ఎమ్మెల్సీ ఉన్నాను, మంత్రిగా చేశాను. నిజంగా ఇలాంటి వాటికి తావు లేకుండా ఉండాలంటే మీరు అన్నట్టు ప్రజల ఆమోదంతో ప్రజల విశ్వాసం చురగొని మాత్రమే ఇంత అంటే చిన్న వాళ్ళేమో డైరెక్ట్ ప్రజలతోని వస్తారు, పెద్ద పదవులో ఉండే వాళ్ళు మరి కొంతమంది సభ్యుల ఆమోదంతో రావడం అనేది నిజంగా ఇది చాలా సరైన విధానం కాదు. జడ్పీటీసీ గెలుపొందారు డైరెక్ట్ గా. సో ఇది మున్సిపల్ చైర్మన్ ఉండే 2006 వరకు కూడా ఉండే, గానీ రాజశేఖర రెడ్డి టైంలో తీసేయడం వల్ల ఇవన్నీ ఈ వికృత 87లో డైరెక్ట్ మండల పరిషత్ జిల్లా పరిషత్ కు డైరెక్ట్ ఎన్నికల్లో కూడా నేను పాల్గొన్నాను. అప్పుడు 180 ఓట్లతో ఓడిపోయినా నిజంగా ఒక ట్రాన్స్పరెంట్ ఎన్నికలు. ఏ నాయకుడు ఎవరికి కావాలని వాళ్ళు దానికి ఇది చేసుకుంటారు. దీనికి ఒక రకంగా ప్రజల అభిమానం చురగొన్న నాయకులు వస్తారు, స్వచ్ఛందంగా వస్తారు. ఇలాంటి ఈ మనీప్లేషన్ అంటామా ఏమంటారు, ఇవన్నీ వీటికి ఈ అవినీతికి గాని వేరే వాటికి కూడా తావులేదు. నేను అంటే జెన్యూన్ గా చెప్తా ఉన్నాను. అంటే ఇవాళ ఈ ఎన్నికల్లో ఇంత ఖర్చు పెట్టడానికి కావచ్చు, లేకపోతే ఇంత పైసలు ఇచ్చి కొనుగోలు చేసే వాళ్ళు తర్వాత ఏంటి, వాళ్ళు ఏం చేయాలి, ఏం చేస్తారు రేపు ఎన్నికైన తర్వాత సంగతే కాదు, ఖర్చు పెట్టి ఓడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ పరిస్థితి కూడా ఆలోచించాలి. కరెక్ట్. ఖర్చు పెట్టి మనం ఎప్పటికప్పుడు ఇవన్నీ ఎన్నికలు సరైన పద్ధతి కాదని చెప్తున్నాం. జెడ్పీటీసీ ఎంపీటీసీలు 6 ఏళ్ళని చెప్తున్నాం. అయినా తీవ్రమైన పోటీ రాజకీయ పార్టీలో ఉన్నాయి. మేము పోటీ చేస్తామంటే చేస్తామని. ఒకవైపు ఖర్చు ఉంది, వాళ్లకు జెడ్పీటీసీలకు సరైన అధికారాలు లేవు, వాళ్ళకు గౌరవం లేదు, ఒక కుర్చీ కూడా ఉండదు. ఒక ఎంపీటీసీ సర్పంచ్ కు గౌరవం ఉంటుంది, తనకు పరిపాలనకు ఒక పరిధి ఉంటుంది. కానీ ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు ఎక్కడ జిల్లా పరిషత్ లో మండల పరిషత్ లో ఒక 3 నెలలకు 6 నెలలకు సభలలో తప్ప వాళ్ళకంటూ ఒక స్థానం ఉండదు. ఎప్పటికప్పుడు అవి అనవసరం అనుకుంటున్నాం, కానీ దానికి కూడా ఇంత తీవ్రమైన పోటీ, ఇంత ఖర్చు పెరుగుతున్న క్రమంలో నిజంగా ఈ ఎలక్షన్ విధానాన్ని తప్పకుండా మార్చాల్సిన అవసరం ఉంది. దీంట్లో సంస్కరణలు తీసుకురావాలి. ఏ ఎన్నికైనా ప్రజాబలంతోని ప్రజలతోని ప్రత్యక్షంగా ఎన్నిక కావడం అనే దానికి తప్పకుండా నేను ఓటేస్తాను. దానికి అందరు కూడా ఆమోదం తెలపాలి, అందరు కూడా ఏకీభవించాలి. ప్రభుత్వాలు పార్టీలు కూడా ఈ రకమైన ఆలోచన చేయాలని నేను విజ్ఞప్తి చేస్తాను. ఓకే. ఎస్ ప్రేమేందర్ రెడ్డి గారు, ఇప్పుడు ఇక్కడ సరే ఎన్నికల సిస్టమ్ ఒకటైతే పొత్తులు చాలా చిత్ర విచిత్రంగా, సరే మీరు ఎంత సమర్థించుకున్నా బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఐఎం, అక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎంఐఎం, ఇవి ఏందో అర్థం కావట్లేదు. నిన్న ప్రజల తీర్పు ఒకటైతే ఇవాళ ఇంకో విధంగా వచ్చింది, వీళ్ళంతా ఏకమైతే. అది చాలా బ్యాడ్. దాని విషయంలో నేనేమి దాన్ని సమర్థించడం లేదు. ఆ వైస్ చైర్మన్లతో ఏమీ అయ్యేది లేదు, పోయేది లేదు. ఇవన్నీ కూడా సరైనది కాదు. ఒక పార్టీ నిన్నటి వరకు ఎంతో విరోచితంగా ఒకరి మీద ఒకరు పోరాటం చేసి వాటి కట్టుబడి ఉండాలి. ఆ పదవులు ఎవడొకి వస్తేంది, ఏమైతుంది, వస్తే తీసుకోవాలి, లేకపోతే లేదు వదిలేసేయాలి. అంతేకాని దాన్ని ఏదో ఈ విధంగా చేయడాన్ని నేను నా వ్యక్తిగతంగా మాత్రం నేను దానికి అంగీకరించడం లేదు. బట్ పార్టీకి సంబంధించింది పార్టీ మా రాష్ట్ర అధ్యక్షుడు అధిష్టానం నిర్ణయం తీసుకుంటది. ఒకటి మాత్రం నేను చెప్పేది, ఏ పార్టీ అయినా అయితే ఇక్కడ మేము ఇప్పటి వరకు ఇక్కడ అధికారం రాలేదు కాబట్టి మా దగ్గర ఇటువంటి యొక్క పొరపాట్లు అనేవి తక్కువ ఉన్నాయి. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ప్రధానంగా ఈ 2